శ్రీమాత్రే నమః. జ్యోతిష్య జ్ఞాన దీపిక ఛానల్‌కు స్వాగతం. ఈ వీడియోలో గుళికా గ్రహం యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం. అసలు గుళికా గ్రహం ఏ భావంలో ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తాయి అనే అంశం ఈ వీడియోలో తెలుసుకుందాం. గుళికా గ్రహం యొక్క స్వక్షేత్రం కనుక చూస్తే కుంభం అవుతుంది. ఉచ్చక్షేత్రం వృషభం, నీచక్షేత్రం వృశ్చికం. వృషభంలో కానీ, కుంభంలో కానీ గుళికా గ్రహం ఉంటే ఏ భావమైనా కూడా కొంతవరకు వీలైనంత వరకు మంచి ఫలితాలే ఇస్తుంది. అసలు ఏ భావంలో అయినా గుళికా గ్రహం ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తుందని చూసుకుంటే, లగ్నంలో కనుక గుళికా గ్రహం ఉంటే, ఈ ఫలితాలకెళ్ళే ముందు ఒక విషయం చూద్దాం. గుళికా గ్రహం అన్నది కూడా ఒక పాపగ్రహం లాంటిదే. పాపి. ఉపచయ స్థానాల్లో చాలా బాగా యోగిస్తుంది. అంటే 3, 6, 10, 11లో బాగా యోగిస్తుంది. సో, అది దృష్టిలో పెట్టుకున్నప్పుడు లగ్నంలో కనుక గుళికా గ్రహం ఉంటే రోగముల చేత పీడింపబడేవారుగా ఉంటారు. అంటే అనేక రోగాలుంటాయి. ఎప్పుడూ రోగాలే. ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి. దీర్ఘకాలిక రోగాలవ్వచ్చు, స్వల్పకాలిక రోగాలవ్వచ్చు. ఎప్పుడు రోగాలతో పీడింపబడుతూ ఉంటారు. మూర్ఖులుగా ఉంటారు. తా పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అనేటువంటి మూర్ఖత్వం కలిగి ఉంటారు. కామాసక్తులు. ఎప్పుడు కామం గురించి ఎక్కువగా ఆసక్తి కలిగినటువంటి వాడు. దుష్టకర్మలు చేయువాడు, పాపకర్మలు చేయువాడు, కష్టములు అనుభవించేవాడుగా ఉంటాడు లగ్నంలో కనుక గుళికా గ్రహం ఉంటే. ద్వితీయ భావంలో కనుక గుళికా గ్రహం ఉంటే అంటే ధనభావంలో కనుక గుళికా గ్రహం ఉంటే చెడు వ్యసనములు కలిగినటువంటి వాడు జోదం ఆడడము, డ్రగ్స్ తీసుకోవడం, ఆల్కహాలిక్ ఎడిక్ట్ ఇలా చెడు వ్యసనాలు కలిగి ఉంటారు. దరిద్రం అనుభవించేవాడు, అనేక దుఃఖాలతో పీడింపబడేవాడుగా ఉంటాడు. తృతీయంలో కనుక గుళికా గ్రహం ఉంటే పుణ్యకార్యములు చేయువాడు అంటే యజ్ఞయాగాదులు చేయడము ఇటువంటి పుణ్య కార్యక్రమాలు చేసేటటువంటి వాడుగా ఉంటాడు. అధికారం కలవాడు, అధికారుల చేత గుర్తింపబడేవాడుగా ఉంటాడు. రాజసమానుడుగా ఉంటాడు. మూడో భావంలో కనుక గుళికా గ్రహం ఉంటే. చతుర్థ భావంలో కనుక గుళికా గ్రహం ఉంటే రోగములచే బాధింపబడేవాడు, విద్య సరిగ్గా రానివాడు, ఎప్పుడూ రోగంతో ఉంటాడు. పాపకార్యములందు ఆసక్తి కలిగినటువంటి వాడు, కోపిష్టి స్వభావం కలిగినటువంటి వాడిగా ఉంటాడు. పంచమ భావంలో కనుక గుళికా గ్రహం ఉంటే ధనహీనుడు, సంతాన సంబంధిత సమస్యలు కలిగినటువంటి వాడు అంటే ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ ఎక్కువగా ఉంటాం. అంధత్వం కలిగినటువంటి వాడు, ధనహీనుడు, నాస్తికుడు, భగవంతుని గురించి నిందలు చేసేటటువంటి వారుగా ఉంటారు. పంచమంలో కనుక గుళికా గ్రహం ఉంటే. సిక్స్త్ హౌస్ షష్టమం భావంలో కనుక గుళికా గ్రహం ఉంటే శత్రువులు లేనివాడు, ఆరోగ్యం కలిగినటువంటి వాడు, సత్సంతానం కలిగిన వాడు, బంధుప్రీతి కలిగిన వారు, ఉద్యోగంలో మంచి పొజిషన్‌లో ఉండేటటువంటి వారుగా ఉంటారు. సిక్స్త్ హౌస్ షష్టమ భావంలో గనక గుళికా గ్రహం ఉంటే. సప్తమ భావంలో కనుక గుళికా గ్రహం ఉంటే స్త్రీలోలుడుగా ఉంటారు. భార్యకి బానిసగా ఉంటాడు. వేశ్య స్త్రీలోలుడుగా ఉంటారు. ఎక్కువగా వేశ్యలతో తిరిగేటువంటి వారుగా ఉంటాడు. పరస్త్రీల పైన ఆధారపడేటటువంటి వారుగా ఉంటాడు. 2, 3 వివాహాలు కలిగినటువంటి వారుగా ఉంటారు. లేదా అవివాహిత సంబంధాలు కలిగినటువంటి వాళ్ళుగా ఉంటారు. వివాహేతర సంబంధాలు ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చు. సప్తమ భావంలో గనక గుళికా గ్రహం ఉంటే. అష్టమ భావంలో కనుక గుళికా గ్రహం ఉంటే దరిద్రం అనుభవించేటువంటి వాడు, కోపిష్టి స్వభావి, దుష్ట కార్యక్రమాలు చేయువాడుగా ఉంటారు. నవమ భావంలో కనుక గుళికా గ్రహం ఉంటే కష్టములు అనుభవించువాడు, దుర్మార్గుడు, లోభి గుణం కలిగినటువంటి వాడుగా ఉంటాడు. దశమ భావంలో కనుక గుళికా గ్రహం ఉంటే పురుష సంతానం కలిగినటువంటి వారు, అదృష్టవంతుడు, యజ్ఞయాగాలు చేసేటటువంటి గుణం కలిగినటువంటి వాడు, అటువంటి కార్యక్రమాలు ఆచరించేవారు, శ్రద్ధాభక్తులు కలిగిన వారు, సుఖము అనుభవించేవారుగా ఉంటారు. లాభభావం ఏకాదశ భావంలో కనుక గుళికా గ్రహం ఉంటే భార్యా సుఖం కలిగినటువంటి వాడు, ప్రజానాయకుడు, రాజు, చక్రవర్తి సమానుడుగా ఉంటారని చెప్పొచ్చు. మహారాజు యోగం కలిగిన వారుగా ఉంటారని చెప్పొచ్చు. ద్వాదశ భావంలో కనుక గుళికా గ్రహం ఉంటే పాపకర్మలు చేయువాడు, బద్ధకస్తుడు, దురదృష్టవంతుడుగా ఉంటాడు. ఇవి గుళికా గ్రహంలో అన్ని భావాల్లో ఉంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి. గుళికా గ్రహం కనుక లగ్నం నుంచి 1000 భావాల వరకు ఉంటే ఈ ఫలితాలు కలుగుతాయి. అలా అని చెప్పి ఓవరాల్ లైఫ్‌కి ఇది ఇంపాక్ట్ ఏమి ఇలా చూపించదు. ఒక కొంత పర్సెంట్ వరకే ఉంటుంది. మిగతా భావాలు, యోగాలు, దోషాలు అన్నీ చూసి అనలైజ్ చేయాలి. అంతేగాని ఇదొక్కటే ఉంది. ఓహ్! గుళిక నాకిక్కడుంది కాబట్టి నేను జీవితం పాడైపోయింది. లేదా నా గుళిక ఇక్కడ బాగుంది కాబట్టి నేను రాజసమానుడవుతానని ఎప్పుడూ అనుకోకూడదు. మిగతా గ్రహాల యొక్క ప్రభావం చూసుకోవాలి. గ్రహ అవస్థలు చూసుకోవాలి. దశలు చూసుకోవాలి. అన్నీ చూసి అనలైజ్ చేసేటప్పుడు రిజల్ట్స్ చెప్పాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఎవరైతే నా దగ్గర ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అని అనుకుంటున్నారో కింద కనిపిస్తున్న నంబర్‌కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయండి. త్వరలోనే కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఆస్ట్రాలజీ నేర్పించడం జరుగుతుంది. ఎవరైతే నా దగ్గర కన్సల్టేషన్స్ తీసుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళు కూడా కింద కనిపిస్తున్న నంబర్‌కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేస్తే ఆన్‌లైన్‌లోనే ఆస్ట్రాలజీ కన్సల్టేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. కన్సల్టేషన్ చార్జెస్ వర్తిస్తాయి. ఓం నమో నారాయణ.